ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మనం ఈరోజు అత్యంత రహస్యకరంగా ఉన్నటువంటి గోప్యమైన విషయాలను మనం తెలుసుకున్నాము. ఇవాళ మనం చెప్పుకునేది జంగాల పచ్చ అంటే అది తంగేడు చెట్టు. అంటే సర్వ వ్యాధులకు నివారణ తంగేడు యోగాలు. అది అతిమూత్ర వ్యాధికి, మొగతనానికి, కంటి చలవలకు, ఆల్రెడీ ఈ కొందరికి ఎంటికలు మధ్యలో నడుస్తుంటాయి ముసలితనం రాకముందే. అది గనక మనము కొద్ది రోజులు గనక వాడినట్టయితే వాళ్ళకు ముసలితనం వచ్చినాక కూడా ఎంటికలు నెరవకపోవచ్చు. అలాంటి గొప్ప గొప్ప యోగాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇప్పుడు మీకు చెప్తాను. దాన్ని ఎట్లా వాడుకోవాలో కూడా చెప్తాను. ఆ చెట్టు ఇక్కడ నుండి ఇలా రండి, చూసుకున్నాక దాని మొత్తం వివరణ మీకు ఇస్తాను. ఇప్పుడు ఇదే ఆ తంగేడు చెట్టు. ఈ విధంగా కలర్ పూత వస్తుంది. ఇందులో తెల్లది కూడా ఉంటుంది, కానీ ఇది పసుపు వర్ణం కలిగి ఉంటుంది, అంటే బంగారం వర్ణం కలిగి ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క విధానం ఏంటంటే దీని సమూలం కూడా అన్ని రకాల వ్యాధులను పనిచేస్తుంది. ఈ పువ్వు వీర్య పుష్టికి బాగా పనిచేస్తుంది. వీటి కాయలు వచ్చేసి ఈ విధంగా కాస్తాయి. ఇట్లా కాయలు, ఆకులు ఇవి మనకు పూర్వకాలం నుంచి అనాది, అంటే మన పూర్వకాలం నుంచి మనం ఎప్పటి నుంచి మనకు కొమిరెల్లి మల్లన్న, ఐలోని మల్లన్న అని దేవతలు ఉన్నారు మనకు. వారి దగ్గర ఈ పచ్చ లేకుండా మనం పట్టు వేసినా ఆ పట్టు ప్రయోజనం ఉండదు. పచ్చ అంటే పచ్చ ముగ్గు అనేది దీన్ని ఉపయోగిస్తాం మనము. అన్ని చేసినప్పుడు కూడా ఈ పచ్చ ముగ్గు లేకుంటే ఆడ మనం ఎంత చేసినప్పుడు కూడా అది ఫలితం అనేది ఇయ్యదు మనకు. వచ్చేసి ఇది తెల్ల తంగేడు. ఇలా చూడండి, ఇక్కడ ఇవన్నీ కాయలు ఇట్లా కాసినాయి. మీకు తెల్ల తంగేడు అంటే పూర్తిగా తెల్లగా కనపడదు మీకు. ఇది కొద్దిగా లైట్గా మీకు తెలుపు ఇట్లా తేడా ఉంటుంది. ఇట్లా ఇది పసుపుది, ఇది తెలుపుది. అయితే వచ్చేసి మనము కొన్నిటిని ఆలోచిస్తే ఇది లైట్ తెలుపు అన్నట్టుగా. కొందరు ఎర్రగా ఉన్నారంటారు, అంటే వాళ్ళు మొత్తం ఎర్రగా ఉంటారా, ఇక రంగు అనేది ఎర్రగా కనబడతారు. వాళ్ళు తెల్లగా ఉన్నారంటారు. అంటే మల్లె మొగ్గలు ఎక్కుంటే వాళ్ళకి ఏదో రోగం వచ్చిందని ఉంటారు, కొద్దిగా వైట్ చేంజ్లు అట్లా కనబడతారు. ఇది తెలుపు, ఇది పసుపు. ఇది పూర్వకాలంలో ఋషులు, మహా తాంత్రికులు దీన్ని తాంత్రిక విద్యల్లో ఈ తెల్లదాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇవి అరుదు, ఎక్కువ దొరికే మొక్కలైతే కాదు. అనుకోకుండా మా ప్రాంతంలో ఇవి కెనాల్ కట్టకు ఇట్లా మొలిచున్నాయి. ఇవి పూర్వకాలం నుంచి కొందరు గురువులు, మేధావులు తాంత్రిక విద్యలు చేసేవారు. ఇగో ఈ తెల్ల తంగేడును ఉపయోగించేవారు. సర్వరోగాల నివారణ కోసం మాత్రము ఈ పసుపు తంగేడును ఉపయోగించేవారు. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ తంగేడు చెట్లు. ఎటు చూసినా ఒక 5-6 కిలోమీటర్ల పట్టు మొత్తం ఇవే. ఈ యొక్క వాటర్ కెనాల్ పక్కకైతే ఇవి ఉన్నాయి. మన కోసము ఈ దేవుడు ఇక్కడ సృష్టించాడు. ఈ రోజులలో మొగతన సమస్య అనగా ఇంటి లోపల కొన్ని రకాల ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి కొందరికి. అది వాస్తవానికి విరుద్ధమైన ఆహారాలు తిని సంసార యోగానికి పురుషులు అనే వాళ్ళు పనికి రాకుండా అవుతున్నారు. వాళ్ళకు నపుంసకత్వం తయారవుతుంది. మరి అలాంటి వారు ఎక్కువ సమయము ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు చేయాలనుకునేవారు స్త్రీ సంగత్యము. మరి అలాంటి పురుషులకు ఇది ఒక గొప్ప ఔషధం. ఇది మామూలు విషయం అయితే కాదు. తంగేడు చెట్టు అంటే సర్వరోగ నివారణది, ముసలితనం నరింపజేస్తుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది, యవ్వన పటుత్వం ఏర్పడుతుంది, దేహ బలము, కాంతి, యవ్వనము, ఇట్లా చెప్పాలంటే దీని మీద అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ మొగతనానికి ఏం చేయాలంటే ఈ కట్టెలు ఉంటాయి ఇట్లా తంగేడు, ఇవి లావాటి కింది తీసుకొని వీటి బెరడు తీసుకోవాలి. వీటి బెరడు, ఆదొండ చెట్టు యొక్క బెరడు, కచ్చకాయ చెట్టు దాని చెట్టు యొక్క కాండం యొక్క బెరడు, మర్రి ఊడలు, చిగురులు, అవి మన వర్షాలు పడంగానే బయటికి చిగురులు వస్తాయి. ఆ చిగురులు తీసుకోండి. ఈ తంగేడు చెక్క, జర్రిపోతు చెట్టు అనగా పిచ్చి కుస్మ అని పిలుస్తారు, స్వర్ణస్కిరి. ఇది వరకు మనము వీడియో తీసాము చర్మ వ్యాధుల కోసము, కొన్ని మన అంటు వ్యాధుల కోసము. అది ఇంతెత్తు వరకు చెట్టు పెరుగుతుంది. అది ఆ పిచ్చి కుస్మ. ఈ 5 రకాలు, దాని వేర్లపై బెరడు, ఈ 5 రకాలు తీసుకొని పౌడర్ చేసుకుని ఉదయము సాయంత్రము ఒక గ్లాస్ పాలల్లా కొద్దిగా పటిక బెల్లం వేసుకొని కలుపుకొని తాగుతూ ఉంటే ఈ సమస్యలన్నీ పోయి కనీసము తక్కువ ఒక 40 రోజులు కనుక మీరు తాగినట్టయితే ఈ అన్ని సమస్యలు పోయి శృంగారం అనేది డెవలప్ బాగా అవుతుంది. మీరు ఎంతసేపు చేసినా మీకు అన్నది శృంగారమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. అప్పుడు ఇది తాగడం వల్ల లోపల కోరిక తయారవుతుంది మీకు. మరి ఈ చెట్టును ఉపయోగించుకొని మీ యొక్క నపుంసకత్వాన్ని తగ్గించుకోవచ్చు. ఈ విషయం అతిమూత్ర వ్యాధితోటి బాధపడుతున్నారు. అతిమూత్ర వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైంది. మనం ఆ బాత్రూమ్ దగ్గరికి పోయేలోపే బట్టల్లో పడిపోతుంది అది. మరి అలాంటి వారికి గొప్ప వరంగా మనం ఈ తంగేడు చెట్టుతోటి మంచి యోగం అవుతుంది. అయితే ఈ తంగేడు యొక్క వేర్ల పై బెరడు కొంత చెక్క బెరడు,
చెట్టు యొక్క బెరడు, అది ఇది కలిపి ఇట్లా ఇంత అంత వచ్చేటట్టు ఒక 40 నుంచి 40 గ్రాముల మోతాదుగా రెండు కలిపి తీసుకొని మెత్తగా దంచి ఒక 50 ml వాటర్ పోసి నీళ్లు మంచి మనం తాగే నీళ్ళల్లో ఒక 50 ml పోసుకొని మంచిగా మళ్ళీ నూరుకొని మెత్తగా నూరుకొని ఒక గుడలేసి పిండండి. ఇట్లా ఒక 4-5 నేరేడు విత్తనాలు, ఒక 4-5 నేరేడు విత్తనాలు చూర్ణం చేయండి. ఎంత వస్తే ఒక 3 గ్రాముల మోతాదుగా ఆ చూర్ణం వచ్చేటట్టు చూసుకోండి. అవి అందులో వేసేసి ఈ చూర్ణాన్ని అందులో వేసి ఈ యొక్క కప్పు రసం దిగిందిగా మనకు, ఆ రసం కప్పు లోపల ఈ 3 గ్రాములు అందులో వేసుకొని కలుపుకొని ఇట్లా ఉదయం పరిగడపన తాగండి. ఇట్లా ఈ విధంగా 3 రోజులు చేయండి. 3 రోజులు చేయడం వల్ల అతిమూత్ర వ్యాధి అనేది మీకు నివారణ జరుగుతుంది. కానీ దీని ద్వారా మీకు బలం కూడా, శరీరంలో బలం కూడా తయారవుతుంది. కానీ దీనికి కొన్ని ఇప్పుడు చిక్కుడుగాయ, గోడి చిక్కుడుగాయ వీటిని తినొద్దు, పప్పులు తినొద్దు మొత్తమే. ఇక మామూలుగా కూరగాయలు ఉంటాయి, అట్లా 21 రోజు మీరు ఆచరించండి. మాంసాహారాలు, మద్యము ఇలాంటివి మొత్తం నిషేధించండి 21 రోజు వరకు. ఆ లోపల మీకు ఈ అతిమూత్ర వ్యాధి నుంచి మీరు ఆటోమేటిక్గా బయటపడతారు. జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే మనము ఈ తంగేడు చెట్టు సమూలం తీసుకోవాలి. ఈ కాయలు, ఈ ఆకులు, ఈ పువ్వులు, ఈ పై ఆకు, దీని యొక్క మన బెరడు, వేర్ల బెరడు, ఈ పంచాంగములు, చెట్టు యొక్క పంచాంగములు తీసుకొని మెత్తగా దంచి చూర్ణం చేసుకొని ఈ చూర్ణం లోపల గుంటగలగర అనగా భృంగరాజ దాని యొక్క పసరు అనగా దంచినటువంటి పసరు తీసి ఈ యొక్క సమూల చూర్ణంలో మెత్తగా నూరి, ఈ యొక్క సమూల చూర్ణంలో పోసి మెత్తగా నూరి కుంకుడు గింజంత మాత్రలు కట్టండి. ఇట్లా మొత్తము కొన్ని మాత్రలు చాలా వరకు తయారు చేసుకోండి. ఇది మొత్తం సుమారు 60 రోజులు వాడవలసి ఉంటుంది. ఉదయం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు మనము వేసుకుంటూ గోరువెచ్చని పాలు కనుక తాగినట్టయితే, ఎప్పుడైతే మనకి ఈ జుట్టు మీద అనుమానం కలుగుతో ఈ ఎంటుకలు తెల్లబడేటట్టున్నాయి అనుకున్నప్పుడు ఈ ప్రక్రియ. ఈ రోజుల్లో షుగర్ వ్యాధితో ఎందరో బాధపడుతున్నారు. ఈ షుగర్ సోకడం వల్ల, చక్కెర వ్యాధి సోకడం వల్ల తద్వారా మొగతనం కూడా పూర్తిగా డౌన్ అయిపోతుంది. మరి అలాంటి వారి కోసము ఈ యొక్క చెట్టు సమూల చూర్ణము మంచిగా శుభ్రంగా కడుక్కొని నీడన మొత్తం ఆరబెట్టుకోండి. దీన్ని మొత్తం నీడ ఆరబెట్టుకొని అన్ని పంచాంగములు ఇందులో కలవాలి. సమూలన్నీ చూర్ణం మెత్తగా దంచి వస్త్రకాలితం చేసుకొని రోజు ఒక 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా పల్సటి మజ్జిగల ఉదయము సాయంత్రము 2 పూటలు తాగండి. ఈ తాగడం వల్ల మీకు ఈ మొగతనం అనేది మంచిగా విపరీతంగా పెరుగుతుంది. షుగర్ అనేది క్రమక్రమేణా పూర్తిగా నార్మల్కి వచ్చేస్తుంది. ఈ యొక్క మూలికతోటి కూడా మీరు పూర్తిగా షుగర్ను తగ్గించుకోవచ్చు. చర్మ వ్యాధులు అంటే స్కిన్ డిసీజ్ వాటికి ఇది మొత్తము దీని సమూలం చూర్ణం చేసుకొని ఇది 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా ఉదయం సాయంత్రము ఒక 60 రోజులు కనుక తింటే, ఇది ఎట్లా పెరుగుల తినాలి దీన్ని. ఈ పెరుగుల రోజు ఒక కప్పు పెరుగుల ఇది ఒక 5 గ్రాముల మోతాదు వరకు కలుపుకొని ఉదయం సాయంత్రం ఇట్లా 60 రోజులు కనుక తిన్నట్టయితే ఎలాంటి చర్మ వ్యాధులైన, భయంకరమైన చర్మ వ్యాధులు కూడా పూర్తిగా నివారించబడతాయి. అదే దీన్ని మీగడతోటి తిన్నామనుకో, కుక్క, నక్క, పాము, తేలు విషం కూడా శరీరంలో ఎక్కయి. మనకు పుట్టిన ఆ విషయాలన్నింటి మన ఒంట్లో పనిచేయవు. అదే ఇది వెన్నతోటి తిన్నామనుకో, కొంతమంది స్త్రీలకు టెస్ట్ భాగం అనేది ఇట్లా ఈ రొమ్ములు అనేటివి ఎండిపోతుంటాయి. ఆ రొమ్ములు కూడా తిరిగి వృద్ధి చెందుతాయి. ఇది వెన్న, ఆవు యొక్క వెన్న రోజు ఇంతంత వెన్నల ఒక 5 గ్రాముల మోతాదు ఉదయం సాయంత్రం కలుపుకొని పరిగడపన తింటూ ఉంటే పాలు కూడా అందులో అభివృద్ధి అవుతాయి. పాలు కూడా చిన్నపిల్లలకు పుష్కలంగా పాలు అనేవి వస్తాయి. సుమారు 60 రోజులు అయితే దీన్ని ఉపయోగించుకోవాలి. ముఖము కాంతివంతంగా అందంగా మారాలనుకుంటే, గుండె బలంగా ఉండాలనుకుంటే, దేహం పుష్టిగా ఉండాలంటే దీన్ని సమూల చూర్ణాన్ని మనము పట్టిక బెల్లం పాలు, ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు, పట్టిక బెల్లం వేసుకొని ఇది ఒక 3 నుంచి 5 గ్రాములు ఉదయం సాయంత్రం కనుక మనం సేవించినట్టయితే గుండె మంచిగా బలంగా తయారవుతుంది. శరీరం కూడా కాంతివంతంగా చంద్రబింబం వలె దగదగా మెరిసిపోతుంది. సర్వ వ్యాధులకు నివారణోపాయంగా మనం తంగేడు చెట్టును అయితే ఉపయోగించుకోవచ్చు. దేహ పుష్టి, ధాతు పుష్టి, ఆరోగ్యము, యవ్వనము, శరీర పటుత్వము, నరాల బలహీనత కూడా ఇది పరిపూర్ణంగా నివారించబడుతుంది. స్త్రీల్లో వచ్చేటువంటి తెల్లబట్ట ఈ తంగేడు పువ్వుతో నివారించబడుతుంది. ఇలా చెప్పాలంటే అవి ఇవి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన రైతులకు శుభవార్త, ఇది తేలికాటు విషయానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చేన్లలోకి పోయినప్పుడు ఎక్కడనో ఒక తేలుండి ఆ చెత్త ఎత్తిపోసినప్పుడు దాంతో కూడా కొట్టే అవకాశం ఉంటుంది మనలా. అయితే మనం ఏం చేయాలంటే, ఎవరికైతే తేలు కుట్టిందో
ఇగో ఇలాంటి తంగేడు చెట్టు దగ్గరకు వచ్చి దీన్ని నోట దింపాలి మనం. ఇట్లా ఇట్లా కొంత దింపి కచ్చా పచ్చగా నమ్మలాలి. ఇట్లా నమిలి ఇది గుట్టుకేయద్దు. ఇట్లానే మనం వేయద్దు. ఆ తేలైతే ఎవరికైతే గుట్టిందో వారి దగ్గరికి పోయి దాని మీద ఉమ్మేసేయాలి. మనం ఉమ్మేసి కట్టు కడితే 5 నిమిషాల పూర్తిగా దిగిపోతుంది. అది ఒక మెరాకిల్ అనిపిస్తుంది. ఈ విధంగా తంగేడు చెట్టును మీరు ఉపయోగించుకున్నట్టయితే ప్రతిరోజు ఉదయం లేవగానే కొందరు టీ అనగా ఛాయ్ తాగుతుంటారు. ఆ ఛాయ్ అనేది మనం ఈ తంగేడు పూలతో కూడా ఛాయ్ చేసుకుని మనం తాగొచ్చు, అనగా కషాయము. ఈ తంగేడు పూల కషాయం కనుక తాగితే మనకు చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. ఇక వీర్యం కూడా అభివృద్ధి అవుతుంది. స్త్రీలో వచ్చేసినట్టు తెల్లబట్ట కూడా మటుమాయమైపోతుంది. ఈ తంగేడు పూలు అయితే మేము కొన్ని వరకు అయితే ఈరోజు కొన్ని అయితే సేకరించాము. అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చేది ఎండాకాలము, మళ్ళీ దొరకకపోవచ్చు. మీరు కూడా ఎవరైనా ఈ తంగేడు పూలు మీకు అందుబాటులో ఉంటే తెచ్చి జాగ్రత్త పెట్టుకోండి. ఈ మీ అందరికి ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. ధన్యవాదములు.